అందరికీ నమస్కారము. మీకు ఇంతకుముందు డిఫరెంట్ రకాలైన వాకింగ్, నడకలో ఎలాంటి నడకలు మంచిది ఆరోగ్యానికని చెప్పాను. ఒక నార్మల్ నడక, ఫార్వర్డ్ వాకింగ్. దీంట్లో ఎలా నడవాలి? ఎంతసేపు నడవాలి? నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ చెప్పాను. ఇంకొక నడక రెట్రో వాకింగ్ లేదా బ్యాక్వర్డ్ వాకింగ్ అంటారు. దీని గురించి కూడా క్లియర్‌గా చెప్పాను. అంటే వెనక్కి నడవడం. దీంట్లో అడ్వాంటేజెస్ కూడా తెలుసుకున్నాము. ఈరోజు మూడవ రకం నడక. అదే గ్రాస్ వాక్. పచ్చి బయలు అంటే పచ్చి గడ్డిలో నడవడము. దీన్ని గ్రాస్ వాక్ అంటాం. గ్రాస్ వాక్‌ని మనం ఇంకొక రకంగా ఎర్తింగ్ అనొచ్చు, గ్రౌండింగ్ అనొచ్చు. ఇది ఎప్పుడు చేయాలి? ఎలా చేయొచ్చు? ఎంతసేపు చేయాలి? ఇది చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ప్రికాషన్స్ ఏంటి? ఇవన్నీ మొత్తం డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తారు. ఈ వీడియో చూసిన తర్వాత అట్ ఎనీ కాస్ట్ గ్రాస్ వాక్‌ని మీరు మిస్ అవ్వరు. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే ముందు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఎప్పుడు చేయాలి గ్రాస్ వాక్? ఎప్పుడైనా పొద్దున్నే అడ్వైజబుల్. ఎందుకంటే గ్రాస్ వాక్‌లో మనము చెప్పులు వేసుకోకుండా గ్రాస్‌లో నడుస్తాం గదా! అలా నడిచినప్పుడు ఏమవుతుందంటే కాలి యొక్క అరికాలి యొక్క మొత్తము గ్రాస్‌కి అంటే పచ్చగడ్డికి తగిలి ఆ 2 చక్కటి కాంబినేషన్‌లో మంచిగా నడవడము చాలా ఈజీగా హెల్త్‌కి బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి పొద్దున అడ్వైజబుల్. ఖాళీ కడుపుతోటి మామూలు వాకింగ్ చేస్తాం గదా! చేసిన వెంటనే మీకెప్పుడైతే గ్రీన్ గ్రాస్ కనిపిస్తుందో, పచ్చగడ్డి కనిపిస్తుందో అక్కడికెళ్ళేసి అక్కడ కొంచెంసేపు నడవండి. ఎంతసేపు నడవాలి? కనీసం 5-10 నిమిషాలు. నేనైతే 10 నిమిషాలు స్పెండ్ చేస్తాను. 10 నిమిషాలు గ్రీన్ గ్రాస్‌లో నడవండి. అయితే ఎట్లా నడవాలి? నెమ్మదిగా నడవండి. పరిగెత్తుకుంటూ స్పీడ్ మనము వాకింగ్ చేస్తాం చూడండి. స్పీడ్ స్టైల్‌లో అట్లా అక్కర్లేదు. నెమ్మదిగా, ప్రశాంతంగా ఫీల్ అవుతూ నెమ్మదిగా నడవండి. ఓకేనా? ఎంత టైం నడవాలంటే 5 చెప్పాను. 5, 10 నిమిషాలు సరిపోతుంది. ఇదేంటంటే యాక్టివేట్స్ మొత్తం మనకు పాదాల అరికాల్లో అనేక రకాల యాక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. యాక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ చేస్తాయి. అండ్ పర్ఫెక్ట్ వే టు స్టార్ట్ ఎ డే. మంచిగా డే స్టార్ట్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ గ్రీన్ గ్రాస్ వాక్. సో దీనివల్ల మనకి హై బీపీ, స్ట్రెస్ ఇలాంటివన్నీ మనకు తగ్గిపోతాయి. ఇంకా అడ్వాంటేజెస్ చూద్దాం. డెప్త్‌గా అడ్వాంటేజెస్. ఓకేనా? సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్ స్లీప్ క్వాలిటీ. మన యొక్క నిద్ర యొక్క క్వాలిటీని పెంచుతుంది. ఎందుకంటే బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కాళ్ళకి కనెక్ట్ అయి ఉంటాయి. ఇదేంటంటే మన భూమికి కనెక్ట్ అవుతుంది ఇప్పుడు. కనెక్ట్ అయినప్పుడు న్యాచురల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అంటే మనకు భూమిలో ఉన్న ఆకర్షణ శక్తి అదంతా మనకు బాడీకి కనెక్ట్ అయిపోయి మంచి నిద్ర పడుతుంది. నిద్రకి బాగా ఉపయోగకరం. ఇంకా రెండోది ఏంటంటే ఎన్హాన్సెస్ మూడ్ అండ్ ఇంప్రూవ్స్ ద ఎమోషనల్ బ్యాలెన్స్ అంటారు. అంటే మన యొక్క మూడ్‌ని చక్కగా ఉంచుతుంది. కొంచెం అప్పుడప్పుడు ఇరిటేట్ అవుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. అలాంటప్పుడు మీరు గ్రీన్ గ్రాస్‌లో నడిచి చూడండి. మంచి మీ మూడ్‌ని చక్కబరుస్తుంది. అండ్ మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే గనక ఇంబాలెన్స్ ఉంటే వాటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే గ్రీన్ గ్రాస్‌లో నడిచినప్పుడు మనలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది? స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ మాయమైపోతాయి. ఇక మూడవది బెటర్ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా పెంచుతుంది గ్రాస్‌లో నడవడం మూలాన. ఇది గ్రీన్ గ్రాస్ వాక్ అనేది మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా దాంట్లో ఉంటాయి. మనకేమైనా ఇన్‌ఫ్లమేషన్ వాపుడేమన్నా ఉంటది కదా ఎక్కడైనా బాడీలో, ఆ వాపుని కూడా తగ్గిస్తుంది. దాన్ని యాంటీ ఇన్‌ఫ్లమేషన్ అది ఆ వర్క్ కూడా అవుతుంది మనకి. ఇంకొక నెక్స్ట్ అడ్వాంటేజ్ అంటే ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతుంది. ఎందుకంటే మనము అరికాళ్ళకి ఏమి వేసుకోకుండా పచ్చగడ్డిలో నడుస్తున్నాం గదా! ఫుడ్‌కొక మసాజ్ అవుతుంది. అరికాళ్ళకి ఒక మసాజ్ అవుతుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. అందుకనే స్పెషల్లీ బీపీ పేషెంట్స్‌కైతే మచ్ అడ్వైజబుల్ ఇది. ఓకే. ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ బెనిఫిట్స్ టు ద హార్ట్. హార్ట్‌కి బెనిఫిట్స్ అవుతాయి హృదయానికి. ఎట్లా అంటారా? మన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇన్‌ఫ్లమేషన్ వాపేమైనా ఉంటే తగ్గుతుంది. టైర్డ్‌నెస్ ఏమైనా ఉంటే గనుక అది కూడా తగ్గుతుంది. ఈ 3 ఏంటంటే హృదయానికి సంబంధించినవే. ఈ 3 బావుంటే మన హార్ట్ కూడా బానే ఉంటది. ఇట్లా హార్ట్‌కి మంచి యూజ్. ఇంకా లాస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గనుక హెల్ప్స్ టు మెయింటైన్ ఎ హెల్తీ పోస్చర్. బాడీ యొక్క పోస్చర్. వంగి నడవడం, గూని పెట్టి నడవడం ఇట్లాంటివి ఏమి ఉండదు. ఎందుకంటే మనకి కాళ్ళకి అండ్ అరికాళ్ళకి ఈ రెండింటికి మంచి మసాజ్ అవుతుంది. అండ్ స్ట్రాంగ్‌గా తయారవుతాము. నడక కూడా చక్కగా ఉంటుంది.
చక్కగా నిలబడి నడుస్తారు. మీ పోస్చర్ అనేది చూడ చక్కగా ఉంటుంది. ఇట్లా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి మొత్తం చెప్పాను మీకు. సో ఏం చేస్తారంటే కనుక ఒక మంచి పార్క్లో కానీ ఎక్కడ గ్రాస్ కనిపిస్తే, పచ్చగడ్డి కనిపిస్తే అక్కడికి వెళ్ళి మెల్లగా నెమ్మదిగా నడవడం మొదలెట్టండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నడిచేటప్పుడు కొంచెం సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఇంకా శరీరానికి హానికరాన్ని కలిగించే మేకులు కానీ ఇంకేమన్నా ఉంటాయి, చెత్త చెదారం, అవన్నీ లేకుండా క్లీన్గా ఉన్న సేఫ్టీగా ఉన్న గ్రాస్ ఏరియా చూసుకొని నడవండి. ఓకే. ఇంకా కొన్నిసార్లు గ్రాస్ మీద కెమికల్స్ కూడా వేస్తారు చాలామంది. ఆ కెమికల్స్ వేసిన వాటిని నడిస్తే మనకి హాని తప్పితే మనకి అడ్వాంటేజెస్ ఏమి ఉండవు. అది కూడా చూసుకోండి. సింపుల్ ఇంతే. ఇప్పటి నుంచి ఎప్పుడు గ్రాస్ కనిపించినా కానీ వదిలే క్వశ్చనే లేదు, వెళ్ళి చక్కగా నడవండి. కొన్ని చోట్ల అబ్జెక్ట్ చేస్తారు. మ్యాక్సిమం పార్కులలో అయితే మీరు నడవచ్చు, ఆ పార్కులు ఉన్నాయో దాటి కోసం. అందుకని చక్కగా నడవండి, ఆ అడ్వాంటేజ్ మంచిగా తీసుకోండి, హెల్తీగా తయారవ్వండి. సీ యూ ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ స్టే ఫిట్.